ఎవరికొందంత శక్తి, ఎవరికొందంత పవరు. ఈ రోజున నదిలాగా నా జీవితం ఉందని విర్రవేగకు. ఈ రోజున నా జీవితం ఏంటండి ఆనందమైన పూలతాట్లో ఉందని చెప్పేసి నువ్వు ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుకో. అహంకారంగా ఉండొద్దు. ఆయన మన పరిస్థితుల్ని ఒక్క క్షణంలో ఏం చేయగలడు? మార్చగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి వ్యతిరేకించడానికి నువ్వు సాహసిస్తున్నావంటే సావును కోరుకున్నట్టే. ఫరో తొలి సంతానాన్ని దేవుడు హతం చేశాడు. సెక్యూరిటీ ఎవరికి లేదు, ఫరోకి లేదు, అధికారికి లేదు, అర్థమవుతుందా? ఎవరికి లేదు. వాళ్ళ యొక్క తొలి సంతానాన్ని ఏం చేశాడు? దేవుడు హతం చేశాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరినైనా బాధించగలడు. రాజులను బాధించాడు. ఆయన రాజులకి కన్నీరు పుట్టించాడు, రాజుల్ని ఏడ్పించాడు, రాజులకి మనశ్శాంతి లేకుండా చేశాడు, రాజులకి నిద్ర పట్టుకుని లేకుండా చేశాడు. ఆఫ్టర్ మనమెంత సామాన్లు, మనమెంత అర్థం చేసుకోండి. నెంబర్ 1, ఆయన తన శక్తిని చూపించాడు. హల్లెలూయా. దేవుని శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. 2వ వచనం చూడండి ఒకసారి, నిర్గమాకాండము 31